మొన్న క్యాప్టెన్సీ టాస్క్ నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇమాన్యువల్ హౌస్ ఓనర్ కావద్దనే ఉద్దేశంతో ఆడినటువంటి గేమ్ ఏ మాత్రం కూడా ఫేర్ లేదబ్బా. ఎవరు? రీతు చౌదరి. మొన్న కూడా క్యాప్టెన్సీ అవ్వాల్సిన క్యాపబుల్ క్యాండిడేట్ ఎవరు? వాస్తవంగా మనం చూసిన గేమ్లో కూడా యాజ్ పర్ గేమ్ రూల్స్ ప్రకారం కూడా గేమ్లో ఉన్నటువంటి కరెక్ట్గా క్యాపబుల్ క్యాండిడేట్ భరణి లేకుంటే ఇమ్మో. అనవసరంగా భరణిని స్టాప్ అని చెప్పిన తర్వాత భరణి అన్న ఆగినప్పటికీ డెమాన్ పవన్ వచ్చి ఇంకా రంగు కూడా పోయడం జరిగింది. అప్పటికి డెమాన్ పవన్కి ఏమాత్రం వార్నింగ్ ఇవ్వలేదు. డైరెక్ట్గా భరణి యువర్ ఎలిమినేటెడ్ అని భరణి అన్ననే ఎలిమినేట్ చేసింది. కానీ అది ఏమాత్రం ఫైర్ కాదు. బయట జనాలు చూస్తూనే ఉన్నారు. వాస్తవంగా రీతు చౌదరి ఎక్కడి వరకు ఆడిద్దో ఆమెకు తెలుసు. సరే, అక్కడి నుంచి ఆగిందా? అక్కడి నుంచి ఆగకుండా నిన్నటి జరిగిన ఎపిసోడ్లో ముఖ్యంగా హౌస్ రెండర్స్ అందరినీ కూడా ఇద్దరిలో రాము రాథోడ్ లేకుంటే వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలో ఒక డిసిషన్ మీ దగ్గర అంటే మిగతా నలుగురు కూడా ఎవరు? తనుజ గారు, శెట్టి ప్లస్ ఫ్లోరా గారు, సంజన గారు, వీళ్ళ నలుగురు కూడా ఇమ్ము అని అంటే ఈ రీతు ఒక్కరే ఇక్కడ ఇమ్ము అవ్వద్దనే ఉద్దేశంతో రాము రాథోడ్ అని చెప్పింది. అక్కడ హౌస్ నలుగురు ఓనర్ డిసిషన్ పక్కన పెట్టేసి వాళ్ళతోటి గొడవ పెట్టుకొని మరి అక్కడ రాము రాథోడ్ని గెలిపించింది. అంటే రాము రాథోడ్ గెలవడంలో నాకు భిన్నాభిప్రాయం ఏం లేదు. కాకపోతే ఈమె ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో ఈ డిసిషన్ కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ హ్యూమన్ కూడా డేంజర్ జోన్లో తీసుకెళ్ళి ఒకసారి బయటికి తీసుకొస్తే అప్పుడు అర్థమయ్యేది ఈమె గేమ్. ఎమ్ము అంత బాధపడతాను, అంత చేస్తున్నా నీ మీద అరిచింది మిమ్మల్ని చెప్పిందని మళ్ళీ రివర్స్ క్వశ్చన్. కాబట్టి ఈమె ఆడేది ఏమాత్రం ఫెయిర్ గేమ్ కాదు, మొత్తం అన్ఫెయిర్ గేమ్. వీళ్ళ ట్రాక్ ఒకటి, ఆ లవ్ ట్రాక్ అని చెప్పాలో, మంచి స్నేహం అని చెప్పాలో, ఏ బంధం అని చెప్పాలో, ఏ బంధంతో పిలవాలో వాళ్ళకి మాత్రమే తెలుసు.